హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒక వేమన పద్యం చెప్పుకొని వీడియోలోకి వెళదాం. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం. ఎందుకు చెప్పానంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. అలాగే మన వేణుస్వామి గారికి ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్నిసార్లు పరువు పోయినా, ఎన్నిసార్లు ఆయన తప్పులో కాలేసినా ఆయన బుద్ధి మారదు అని చెప్పడానికే నేను ఈ పద్యం చెప్పా. ఏం జరిగిందంటే నాగ చైతన్య శోభిత ధూళిపాళ మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన సాయంత్రానికి వేణుస్వామి గారు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక సంచలనమైన వీడియో. ఇద్దరిది ఒక బోర్డు పెట్టాడు. కర్కాటక రాశి ఆయింది, ధనుసు రాశి ఏమిది అని చెప్పేసి లెక్కలేశాడు. మొత్తం సమీకరణాలు చూశాడు. ఈ మూల నుంచి ఆ మూలకు గీశాడు, ఈ మూల నుంచి ఈ మూలకు గీశాడు. ఆ స్థానంలో ఎవరున్నారు, ఈ స్థానంలో మొత్తం చెప్పి చివరికి ఏం తేల్చాడయ్యా అంటే శోభిత ధూళిపాళ నాగ చైతన్య కలిసి ఉండలేరు. 2027లో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారు. ఒక మహిళ కారణంగా విభేదాలు వస్తాయి. ఇది ఆయన చెప్పిన మాట. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చింది అన్నాడంట. అట్టా ఉంది ఈయన వ్యవహారం. వాళ్ళేదో శుభమా అంటూ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారండి. ఒక చేదుని మర్చిపోయి ఒక తీపిలోకి ప్రయాణం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నాగ చైతన్య గతంలో ఒక చేదు అనుభవం ఎదురైనప్పుడు మళ్ళీ కొంతకాలం తర్వాత బ్రేక్ తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక ప్రయాణాన్ని మళ్ళీ ఇంకొకరితో మొదలు పెడుతున్నాడు. దాన్ని వీలైతే ఆశీర్వదించండి, వీలు కాకపోతే కామ్గా ఉండండి. అంతేగాని సాయంకాలానికల్లా ఒక వీడియో సినిమా రివ్యూ చెప్పినట్టే కోట్ల రూపాయల డబ్బులు పోసి సినిమా తీస్తే సాయంకాలానికి దరిద్రం అని చెప్పేస్తే ఏమైపోతాడు నిర్మాత? సంకనాగిపోతాడు. సో ఆ రకంగా వేణుస్వామి గారి వ్యవహార శైలి ఉంది ఇవాళ. వాళ్ళు ఒక మంచి శుభ సందర్భాన వాళ్ళు నాగార్జున గారు పోస్ట్ చేశారు 9:42కి సుముహూర్తాన వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పేసి. ఈయనేమో అది పెళ్లి కాదు పెడాకులు అయింది అని చెప్తా ఉన్నాడు. ఒక్క విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకు వేణుస్వామి గారు బుద్ధి ఎందుకు మారదు? ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ అవ్వాలని ఆయన తపన ఫస్ట్ది. రెండోది ఆయన కమర్షియల్గా ఎదగాలంటే ఆయన ఇలాంటి సెలబ్రిటీల మీదనే ఆయన కథనాలు చేయాలా, సెలబ్రిటీల మీదనే వీడియోలు చేయాలి. అప్పుడే ఆయన ఎదగలుగుతాడు. 10 చెప్తాడండి, 10లో 3, 4 సక్సెస్ అవుతాయి. రాళ్ళు వేయడమే. ఈ మ్యాచ్ గెలుస్తారా ఓడతారా రెండే ఆప్షన్స్ కదా. వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారు రెండే ఆప్షన్సే కదా. ఒక రాయి సురదాం. ఉదాహరణకు ఆయన సమంత అండ్ నాగ చైతన్య గురించి నేను ముందే చెప్పానని చెప్పి ముందు ఒక వీడియో పెట్టి మరి ఆయన చెప్పాడు. సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోతారని చెప్పాడు? మేబీ ఆయన ఒక సైకాలజికల్గా ఆలోచించి ఉండొచ్చు. ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు. ఆయన ఒక ఊహ, ఆయన ఒక రాయి వేసాడని నేను అనుకుంటున్నా. ఇలా ఎందుకు రాయి? కలిసి ఉంటారని వేయచ్చుగా రాయి, విడిపోతారని ఎందుకు రాయి వేశాడు? కలిసి ఉంటారని చెప్తే కొత్తగా ఎవడు చూస్తాడు? చూడడం. విడిపోతారంటే వీడియో చూస్తారు. ఈయన సెలబ్రిటీ స్వామి అవుతాడు ఈయన. సో ఆ రకంగా సమంతకి గతంలో ఎవరితోనో ఒకళ్ళిద్దరితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆమె నిలకడలేని మనస్తత్వం, చంచలంగా ఉంటుంది. పైగా ఆమె వచ్చేదేమో అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీకి వస్తూ ఉంది. ఆ పెద్ద ఫ్యామిలీలో ఆయన ఆమె ఇమడలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విడిపోయే అవకాశం ఉందని ఒక రాయి వేశాడు. ఇవాళ కూడా ఇంకో రాయి వేశాడు. ఆ రాయి ఏమేశాడు? ఖచ్చితంగా వీళ్ళు విడిపోతారు. ఎందుకంటే శోభిత ధూళిపాళ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నది కాబట్టి ఈ అమ్మాయి కూడా అక్కడ ఫిట్ కాకపోవచ్చు అన్న ఒక అంచనాతోటి ఒక రాయి వేశాడు. దానికి రకరకాల లెక్కలు చెప్పాడు. ఆ లెక్కల్లో కొంతమంది స్వామీజీలు ఏమంటారంటే ఆమె ధనుసు రాసే కాదయ్యా బాబు, ఆమె రాశి వేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. రకరకాల అంచనాలు అనమాట. సరే ఓకే, ఈయనకు తెలిసింది అనుకుందాం. ఈ రకంగా ఈయన లెక్కలో ఈయనకు తెలిసింది అనుకుందాం. కానీ నాగ చైతన్య గారి నిజమైన బర్త్ డేట్, నిజమైన బర్త్ టైం ఈయనకి ఎట్లా తెలుస్తుంది? వికీపీడియాలో ఎంతవరకు ఉంటుంది? వికీపీడియాలో ఉన్నది మనం ఎంతవరకు నమ్మచ్చు? సో ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ టైం ఉందనుకోండి, నేను ఇట్లా బహిరంగంగా బాహాటంగా నేను పలానా రోజు పలానా టైంకి
పలానా చోట పుట్టానని నేను చెప్తానా? చెప్పను కదా ఎక్కడ. ఆ డేటా ఎట్లా వస్తుంది? రాదు. ఎవరైనా ఒక అంచనా మాత్రమే చెప్పగలరు కానీ ఆ డేటా, నిజమైన డేటా వాళ్ళ దగ్గర ఉండదు. నిజమైన డేటా ఎవరి దగ్గర ఉంటుంది? నాగ చైతన్య దగ్గరే ఉంటుంది ఆయన డేటా. నాగార్జున దగ్గర ఉంటుంది వాళ్ళ డేటా. శోభితది వాళ్ళ కుటుంబం దగ్గర ఉంటుంది. ఈ 2 డేటాలు తెప్పించుకొని వాళ్ళు అఫీషియల్‌గా, వాళ్ళకేమి వేణుస్వామి కంటే గొప్పోళ్ళు వాళ్ళకేం దొరకరా? విద్వత్ వేణుస్వామి కంటే విద్వత్ ఉన్నోళ్ళు ఈ ప్రపంచంలో, లేకపోతే ఈ సమాజంలో, ఈ తెలుగు సమాజంలో లేరా? ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళందరూ బయటకు రారు. చాలామంది వాల్యూస్ పాటిస్తూ, వాళ్ళు కేవలం జ్యోతిష్యాన్ని నమ్ముకొని వాల్యూస్ పాటిస్తూ లోపల ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. బయటకు వచ్చిన వాళ్ళు కూడా, చాగంటి వారు వచ్చారు బయటికి, గరికపాటి వారు వచ్చారు బయటికి. ఎంతో అద్భుతంగా సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు మాట్లాడతారు కానీ ఇలా డిస్ట్రాయ్ చేసేలాగా, విధ్వంసం చేసేలాగా మాట్లాడరు వాళ్ళు. సో అలా మాట్లాడకుండానే వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు. ఇవాళ కూడా నాగార్జున గారి కుటుంబానికి ఈ రకంగా ముహూర్తాలు పెట్టేవాళ్ళు అనేక మంది దొరుకుతారు. వాళ్ళు ఆల్రెడీ చూపించుకొని, వాళ్ళన్నీ సెట్ చేసుకుని, ఆల్రెడీ ఒక చేదు అనుభవం ఎదురైంది కాబట్టి పక్కాగా ముహూర్తాలన్నీ ఫిక్స్ చేసుకుని వాళ్ళు చేసుకొని ఉంటారు. మనం మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళు విడిపోతారు, వాళ్ళు పలానా డేట్లో చేసుకున్నారు కాబట్టి అది ఫెయిల్యూరు, ఇలా మనం ఎందుకు చెప్పాలా? చెప్పి ఏం బాగుకుందామని? ఏమీ లేదు. వేణుస్వామి గారు ఒక 10 చెప్తే 3-4 సక్సెస్ అవుతాయి. ఆ 3-4 రాళ్ళు వేస్తాడు కాబట్టి మిగతాయి ఫెయిల్ కూడా అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తాడు? ఇఫ్స్ అండ్ బట్స్ అని పెడతారు కొంత. ఆ ఇఫ్స్ అండ్ బట్స్లో ఫెయిల్ అయ్యింది, ఇలాగా ఉండుంటే సక్సెస్ అయ్యేది, ఇలా కాకుండా ఇలా కొంచెం ఏదో అలా అయింది కాబట్టి ఇలా అయింది అని చెప్పడానికి ఇఫ్స్ అండ్ బట్స్ కూడా చేరుస్తూ ఉంటారు. ఆ రకంగా చేర్చి కొన్నిటిని ఆయన సమర్థించుకున్నాడు. సమర్థించుకోలేని తప్పులు కూడా ఆయన చేశాడు. ప్రభాస్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. ప్రభాస్ గారి గురించి, ఆయన జీవితం గురించి మాట్లాడాడు, ఆయన సినిమాల గురించి కూడా మాట్లాడాడు. బ్రహ్మాండంగా కలికి సూపర్ డూపర్ హిట్ అయింది కలికి సినిమా. ప్రభాస్ గారు వరుస సినిమాలు తీస్తున్నారు చాలా వేగంగా. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన ఎలా సినిమాలు ఇంకా రావు ఆడవని ఎట్లా చెప్తాడంటే, రాజమౌళి ఒక హై లెవెల్లో తీస్తాడు సినిమా. తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఆ స్థాయిలో నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు తీలేరు. ఊహల్లో గెలిపిన తర్వాత రెండో సినిమా ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది హీరోలకి అట్లా జరిగింది కూడా. ఆ అంచనాలు పెట్టేసుకుని ప్రభాసిగా లేవడు అని చెప్తాడు, విజయ్ దేవరకొండ లేవడు అని చెప్తాడు. కాస్త ప్రతివాడికి ఫ్లాపులు ఉంటాయి కదండి. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 సినిమాలు ఫ్లాప్లు అయిన తర్వాత హిట్ అయింది సినిమా గబ్బర్ సింగ్. సో ఇక్కడ ఆయన కేవలం రాళ్ళు మాత్రమే వేస్తాడు. సరే, ఒక విషయం మాట్లాడుకున్నాం ఏంటి, కరెక్ట్గా ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ ఆ టైము తెలియదు కాబట్టి ఈయన చెప్పిన జాతకాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. రెండోది, నిజంగా మీరు తోపండి, నిజంగా మీకు ఆ డేటా వచ్చిందండి, మీరేం చేయాలండి? చిరంజీవి గారు ఒక మాట చెప్పేవారు, మంచిని మైక్లో చెప్పు, చెడుని చెవులో చెప్పు అని. అది చెడు కదా. ఏం చేయాలి మీరు? చెడుని చెవిలో చెప్పాలా, నాగార్జున చెవిలోకి వెళ్ళి చెప్పాలా, వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వాళ్ళకి చెప్పాలి. మీరు సెలబ్రిటీ కదా, మీరు కూడా చాలామంది సెలబ్రిటీలకు పూజలు చేస్తుంటారు కదా, ఆ రకంగా అప్రోచ్ అయ్యి చెప్పి, సార్ ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పాలి. అలా చెప్పకుండా జనాల్లో వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మీరు అనాలిసిస్ చేస్తారు. ఎంత దారుణం అండి అది. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మీరు అనాలిసిస్ చేస్తున్నారు. సో మొన్న కూడా మీరు అంటే ఏంటంటే, అందరినీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు పాజిటివ్ ఓటు ఉంటుంది చూస్తారు ఒకటి. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే అవునా, వేణుస్వామి చెప్పాడు కాబట్టి గెలుస్తాడేమో, అనవసరంగా మన ఓటు ఇటేయడం ఎందుకు, మురిగిపోద్ది అటేద్దాం అని చెప్పి వేస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పేసి ఆయన ప్రెడిక్షన్స్ చేశారు, బొక్క బోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు కూడా ఈ రకమైన అనాలిసిస్ చేయడంలో ఆ జంటకి డే 1 నుంచి నిజమేనా మనం ఇలా చేసి, పైగా ఆయన ఏంటి సమంత నాగ చైతన్య విడిపోతాను ముందే చెప్పా, ఇప్పుడు కూడా ముందే చెప్తున్నానంటే వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత డౌన్ అయిపోతారు వాళ్ళు. ఆలోచించారా? విధ్వంసకారక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా విధ్వంసకారక ఆలోచన. ప్రభుత్వ రంగానే ఈ ప్రజావేదిక కూల్చేశారు, విధ్వంసకారక ఆలోచన. అదే విధ్వంసక ఆలోచన వేణుస్వామికి కూడా ఉంది కాబట్టే ఆ రకమైన అనాలిసిస్లే చేస్తుంటాడు, చెడునే చెప్తూ ఉంటాడు ఆయన. ఈ రకంగా సమాజంలో చెడుని చెప్పడం ద్వారా మంచి చెప్తే ఎవరు చూడరు కాబట్టి వీళ్ళిద్దరు బాగుంటారు, సుఖంగా ఉంటారు అంటే కామన్ స్టేట్మెంట్ కదా, ఎవరు చూస్తాడు చూడ్డు. వీళ్ళిద్దరు పలానా రోజు పలానా సంవత్సరంలో పలానా
అంశం ద్వారా విడిపోతారు, పైగా ఒక అమ్మాయి ద్వారా విడిపోతారని చెప్పారు. అంటే ఇప్పుడు ధూళిపాల శోభిత ఏం చేస్తుండాలా, 2025-26 నుంచి రెడీ కాజు నాగ చైతన్యతో ఏ అమ్మాయి మాట్లాడినా అనుమానించాలా. అమ్మో ఆ రోజు వేణుస్వామి చెప్పాడు జరుగుతుందేమో, ఈ రకమైన అనుమానం పెనుభూతం అన్నట్టుగా ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన పొరపొచ్చాలు వచ్చేందుకు కూడా ఇలాంటి వ్యక్తులు కారణం కాబోతున్నారు. దీన్ని ఉట్టినే వదిలేస్తారా, లేకపోతే దీని మీద చర్యలు తీసుకుంటారా నాగార్జున గారు ఆలోచించాలి. ఎందుకంటే దీన్ని ఉట్టిని వదిలేస్తే ఈ రకంగానే ఆయన ప్రతి ఒక్కరి జీవితం మీద ఆయన చెప్తా పోతూ ఉంటాడు. సో అనేకం తప్పులైనా కానీ బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి రాజకీయమైన స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత, బొక్క బోర్ల పడిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా మారలేదు. సో అందుకే నేను మొదట ఆ సామెత చెప్పాను. అయితే నాగ చైతన్య గారు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ, నాగార్జున గారు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ, వాళ్ళ కుటుంబ తరపున వ్యక్తులు కానీ ఖచ్చితంగా ఈయన మీద ఒక కేసు వేయాల. పరువు నష్టం దావా వేయచ్చు, ఇంకేమన్నా సెక్షన్లు ఉన్నాయో. ఈ రకంగా తమ పరువుని బజారు కీడ్చడం, తమ మీద లేనిపోని ఈ విమర్శలు చేయడం, లేకపోతే తమ జీవితం మీద ఈయన ప్రెడిక్షన్స్ చేయడం, బహిరంగ వేదికల మీద ప్రెడిక్షన్స్ చేయటం తప్పు అన్న క్లాజులు ఏమన్నా ఉంటే మీరు లాయర్ని సంప్రదించి కేసు పెడితే తప్ప వేణుస్వామికి తిక్క కుదరదు అని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చేసేవాళ్ళు ఎవరంటే చేయండి. ఆ రకంగా చెయ్యాలన్న ఆలోచన ఉండి ఎవరైనా మాట్లాడాలంటే కిరణ్ టీవీకి రండి, మీరు మాట్లాడండి, నేను మాట్లాడిస్తాను. ఇంకోటి, శాస్త్రం ఏం చెప్తోందండి? శాస్త్రము ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పింది. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని ఆలోచించాలి తప్ప వాడు నాశనమైపోతాడు, వీడు నాశనమైపోతాడని బహిరంగ వేదికల మీద చెప్పేవాడు నిజమైన పండితుడు అవుతాడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా వేణుస్వామి యొక్క ఈ రకమైన విధ్వంసకమైన ఆలోచన ధోరణిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఎట్లా దీని మీద వాళ్ళ కుటుంబం ఏమో రియాక్ట్ అవుతుందా, లేకపోతే ఏనుగులు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయిలే అన్న ఉద్దేశంతో లైట్ తీసుకుంటుందా, అశుద్ధం మీద రాయి వేయడం ఎందుకు అనేమన్నా అనుకుంటుందా, వాళ్ళ కుటుంబం లైట్ తీసుకుంటుందా, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు లైట్ తీసుకున్నా కానీ వాళ్ళ అభిమాన గణం కానీ, వాళ్ళని అభిమానించే వాళ్ళు కానీ దీని మీద ఏమైనా న్యాయపరంగా ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఏం జరుగుద్దో చూడాలి.